వెజ్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కువ మసాలా లేకుండా జస్ట్ 5 నిమిషాల్లో కుక్కర్ లో చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని సార్జీర, 2 ఇలాచీలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. దాంట్లోకి సన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బీన్స్ కూడా వేసుకొని ఆయిల్లో జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 50% ఉడికిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపల్ని కూడా వేసుకోవాలి. బంగాళదుంపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్ లో వేసుకుంటున్నా. ఇంకా బంగాళదుంపలు మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇంకా వాటర్ అంతా వంపేసుకొని వేసుకున్నా. దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం ముందే నానబెట్టి పెట్టేసుకున్నా. 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బిగినర్స్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. వెజ్ పులావ్ మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.